గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెసన్ ఫర్ లాడ్ అండ్ లాస్. పిల్లలు, మనం ఇంతకు ముందు క్లాస్లో అనప్ప పాఠంలోని వర్క్షీట్స్ కొన్ని చేశాం కదా. ఇంకొన్ని వర్క్షీట్స్ని ఈ క్లాస్లో చూద్దాం. మీరందరూ ఈ అక్షరాలు నేర్చుకున్నారా? ఒకసారి పదాన్ని చదవండి. అనప, అనప, అనప. కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. మనం ఇంతకు ముందు లెసన్ లో కూడా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేసాం, మీకు గుర్తుందా? ఇక్కడ ఏం అక్షరం ఉంది? మొదటగా ఆ అనే అక్షరం ఉంది. ఆ నుంచి 3 గీతలు గీసి ఉన్నాయి మనకి. మొదటి గీత ఏ అక్షరానికి చేరింది? రా అనే అక్షరానికి చేరింది. రెండవ గీత ల క, మూడవ గీత ట క. ఈ ఆ అనే అక్షరాన్ని ఇక్కడ ఇచ్చిన అక్షరాలతో కలిపి చదివి మనం ఈ గళ్ళల్లో రాద్దాము. ముందుగా ఆ ర, అరా. ఈ 2 అక్షరాలను కలిపి చదవండి. అ రా, అరా. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాద్దాము? ఆరా అని రాద్దాము. మరలా ఆ లక. ఇప్పుడు 3 అక్షరాలని కలిపి చదవండి. అలక. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాయాలి? అలక. మరలా ఆ మరియు టాక అనే 2 అక్షరాలు ఉన్నాయి కదా, వీటితో కలిపి చదవండి. అటక, అటక. అర, అలక, అటక. ఇదే విధంగా ఇక్కడ ఏం అక్షరం ఉంది? మొదటిగా స అనే అక్షరాన్ని ఈ అక్షరాలతో కలిపి చదవాలి. కలం, తకం, కటం. ముందుగా ఒక్కొక్కటిగా చదువుదామా? స కలం, సకలం. మనం ఇప్పుడు ఇక్కడ ఏమని రాయాలి? సకలం. స త కం. ఈ అక్షరాలన్నింటినీ ఒకేసారిగా చదవండి. శతకం, శతకం. ఏమని రాద్దాము? శతకం. ఈ అక్షరాన్ని ఈ అక్షరాలతో కలిపి చదువుతూ రాస్తున్నాము. మొదటిగా ఇక్కడ ఏం అక్షరం ఉంది? స. ఈసారి ఏ అక్షరాలతో జతపరచాలి? కటం, స కటం, శకటం. అర, అలక, అటక. శకలం, శతకం, శకటం. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చూద్దామా? కింది బొమ్మల పేర్లు రాయండి. ముందుగా ఇక్కడ ఏమేం బొమ్మలు ఉన్నాయో చూడండి. ఈ బొమ్మలని ఇక్కడ ఇచ్చిన గీతల మధ్యలో రాద్దాము. మొదటిగా ఏం బొమ్మ ఉంది? బొమ్మ మీకు అందరికీ తెలుసు కదా, ఏమిటిది? ఎస్, తబలా. రెండవ బొమ్మలో ఏముంది? ఉంగరం. మరి మూడవ బొమ్మలో ఏం కనిపిస్తుంది? చిలక. కానీ మనం ఇంకా గుణింతాక్షరాలు కాలేదు కాబట్టి ఈ చిలకని కాకుండా చిలక ఎందులో ఉందో చూడండి. పంజరం. చిలక రాయాలంటే మనకు గుణింతాక్షరాలు రావాలి, కానీ చిలక ఎందులో ఉంది? పంజరం. మనకి అక్షరాలు వచ్చు కాబట్టి మనం ఇక్కడ ఏమని రాద్దాము? పంజరం. నాలుగో బొమ్మలో ఏం బొమ్మ ఉంది? పలక. ఇప్పుడు ఈ బొమ్మల పేర్లను కింద రాద్దామా? తబలా రాయాలంటే మనం ఏ అక్షరాలు రాయాలి? తబలా, 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 తబలా. మరలా ఉంగరం. ఇక్కడ ఏమని రాద్దాం మనం? ఊకి సున్నా చేర్చి ఉంగరం, ఉంగరం. ఇదే విధంగా పంజరం. మనం అనపా లెసన్ లో కొత్తగా పాక్షరాన్ని నేర్చుకున్నాం కదా. పంజరం, పంజరం. ఈ చిత్రంలో ఏముంది? పలక. కాబట్టి పలక రాయాలంటే ఏ అక్షరాలు రాయాలి? పలక, పలక. ఒకసారి మరలా చదవండి పిల్లలు మీరు రాసిన పదాలు. తబల, ఉంగరం, పంజరం, పలక. ఈ పాఠంలోని చివరి యాక్టివిటీని చూద్దామా?
ఒకసారి ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన అక్షరాలే. ఈ అక్షరాలతో వచ్చే 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు పట్టికలో రాయండి. ముందుగా ఇక్కడ ఏమేం అక్షరాలు ఉన్నాయో చూద్దామా? అ, ఆ, ఉ, క, గ, జ, ట, త, న, ప, బ, ర, స మరియు 0. ఈ అక్షరాలతో వచ్చే ఈ మొదటి గడిలో 2 అక్షరాల పదాలని, రెండవ గడిలో 3 అక్షరాల పదాలని, ఈ మూడవ గడిలో 4 అక్షరాల పదాలని మనం రాద్దాము. ఈ అక్షరాలన్నీ మీకు తెలిసినవే కదా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అక్షరాలవే. ఇప్పుడు ఇక్కడ ఈ అక్షరాలను చూస్తూ మనం కొత్త పదాలని తయారు చేద్దాం. ముందుగా 2 అక్షరాల పదాలని తయారు చేద్దాం. 2 అక్షరాలు అంటే కేవలం మనం వీటిలో 2 అక్షరాలనే వాడాలి. మీరు ఏదైనా పదం చెప్పడానికి ప్రయత్నించండి. వెరీ గుడ్. ఇక్కడ మనం 2 అక్షరాల పదం ఆట, ఆట అనే ఒక పదాన్ని రాద్దామా? ఇందులో 2 అక్షరాలే ఉన్నాయి కదా, ఆట, ఆట. ఇదే విధంగా ఇంకా ఆలోచించండి. రైట్, నగ, నగ. మనం ఈ అక్షరాలతో చాలా పదాలు తయారు చేయవచ్చు కదా. ఇంకా ఏమైనా చెప్పండి. జంట. ఈ 0 ఇక్కడ వేరే అక్షరమా? కాదు కదా, ఇంతకు ముందు నేను చెప్పాను. అక్షరంతో జతపరిచినప్పుడు 0 అక్షరం పక్కన 0 ఉంటే అది ఒకే అక్షరం. జమ్ అనేది ఒక అక్షరం, ట అనేది ఒక అక్షరం. కనుక మనం ఇక్కడ ఏమని రాద్దాం? జంట. ఈ విధంగా 2 అక్షరం. ఇంకా మీరు ఆలోచిస్తే చాలా పదాలు వస్తాయి. నేను మీకు కొన్ని పదాలు మాత్రమే చెప్తున్నాను. మీరు ఇంకా ఆలోచించి పదాలు రాయండి. ఆట, నగ, జంట. ఇదే విధంగా ఇప్పుడు మనం 3 అక్షరాల పదాలు రాద్దామా? ఆలోచించండి పిల్లలు. ఇక్కడ అక్షరాలతో 3 అక్షరాల పదాలు కొన్ని తయారు చేయండి. అన్నప్ప, అన్నప్ప. మన పాఠం పేరు ఇదే కదా, అన్నప్ప. ఇంకా ఇదే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు చాలా పదాలు తెలుస్తూ ఉంటాయి కదా. కంజర, కంజర. శనగ, శనగ. నేను ఇక్కడ రాసిన పదాలే మీరు కూడా రాయాలని ఏం లేదు పిల్లలు. మీరు ఆలోచించి మీ సొంతగా ఏ పదాలనైనా రాయొచ్చు. ఇక్కడ అక్షరాలను జత చేస్తూ ఉంటే మనకు కొత్త కొత్త పదాలు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 అక్షరాల పదాలను రాద్దాం. 4 అక్షరాలు అంటే మనకి అక్షరాల సంఖ్య 4 ఉండాలి కదా. ఆలోచించండి. ఏమైనా గ, బ, గబ, గబ, గబ. ఇంకా ఇదే విధంగా అక్కడ ఉన్న అక్షరాలతో 4 అక్షరాల పదాలు చెప్పండి. జర, 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 జర. కట, కట. కా ఇక్కడ ఉంది, టా ఇక్కడ ఉంది. మళ్ళా కట, కట, కట. ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకా మరిన్ని పదాలు తయారు చేయవచ్చు. నేను ఇక్కడ కొన్ని పదాలు మాత్రమే రాశాను. మీరు ఆలోచించి ఇంకా చాలా పదాలు తయారు చేయండి. ఒకసారి నేను రాసిన పదాలు చదవండి. ఆట, నగ, జంట, అనప, కంజర, శనగ, గబ, గబ, జర, జర, కట, కట. వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక లెసన్తో మనం కలుద్దాము. అప్పటి వరకు మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న అక్షరాలని, పదాలని బాగా చదివి రాస్తూ గుర్తిస్తూ ఉండండి పిల్లలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెసన్ ఫర్ ల్యాడ్ అండ్ లాస్.